హాయ్ అండి, నమస్తే. ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏందని అడుగుతూ ఉన్నారు. ఆ విషయం చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట గుర్తొత్తండి, తర్వాత ఆల్ క్లిక్ చేయండి. మన ఛానల్ నుంచి వచ్చి కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పటికీ మీరు అందరూ చేసి ఉంటారని ఆశిస్తూ, బెస్ట్ బిజినెస్ మ్యాన్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్: ఫోకస్ 2, ఫోకస్ 3, ఫోకస్ 4, ఫోకస్. ఇంకా ఎన్ని సీరియల్ నెంబర్ వేసినా ముఖ్యంగా ఉండాల్సింది ఫోకస్, ఫోకస్, ఫోకస్. మీరు చేస్తున్న బిజినెస్ పట్ల, ఏదైనా బిజినెస్ అవ్వండి లేదా మిగతా ఏదైనా అవ్వండి, మనం చేస్తున్నటువంటి రంగం పైన ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు ఎంతోమంది బట్టల బిజినెస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు పెట్టాల్సింది మీ బిజినెస్ మీద ఫోకస్. ఎలా ప్రమోషన్ చేసుకోవాలి, క్వాలిటీ రేట్కి ఎక్కడ దొరుకుతాయి, రీజనబుల్ రేట్లో మనం ఎక్కడ తెచ్చుకోగలము, మనకు సప్లై చేసే ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, కాటన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిల్క్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇట్లా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలి తప్ప వేరే రంగాలపైన ఫోకస్ పెట్టొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎంతోమంది తమ బిజినెస్ని ప్రమోషన్స్లో భాగంగా సోషల్ మీడియా రంగంలోకి వస్తున్నారు. సో అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అయితే పెద్ద కష్టం లేదు. అక్కడ ఒక మంచి డీపీ పెట్టుకొని యాడ్ ఫ్రెండ్ కొట్టినామంటే వితిన్ 5 minutesలో 5,000 ఫ్రెండ్స్ మనకు ఫేస్బుక్లో వచ్చేస్తారు. బట్ యూట్యూబ్ అలా కాదు కదా. దీంట్లో యూట్యూబ్కి కూడా వచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ బట్టల బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, బట్టల బిజినెసే కాదు మిగతా వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ని యూట్యూబ్లో ప్రమోట్ చేయడానికి యూట్యూబ్ రంగం వైపు వస్తూ ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంతా ఈజీ కాదు. యూట్యూబ్కి ఒక అలగరితం ఉంటుంది, అది అందరి లెక్కను తిక్కగా మార్చేస్తుంది. ఇట్లా వీళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పోయి, అరే లైక్స్ రాలే, అరే వ్యూస్ రాలే, అరే కామెంట్స్ రాలే, నేను 3 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నా, 300 మంది 3,000 మందికి పైగా నేను సర్వీస్ ఇచ్చిన, దాంట్లో 30 మంది కూడా కామెంట్ పెట్టేటోళ్ళు లేరా అని చెప్పేసి ఫీల్ అవ్వడం, నిరాశకు లోన్ అవ్వడం, డిసప్పాయింట్ అవ్వడం. అమ్ముకోవాల్సింది బట్టల బిజినెస్ అయితే యూట్యూబ్లో వ్యూస్ రాకపోతే నీకు వచ్చిన నష్టం ఏమున్నదబ్బా. సో ఇట్లా అన్నమాట. ఇంకా ఇది మీకు మీరు ఆలోచిస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంత చిన్న వీడియోలో మొత్తం నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి, మనం ఏ రంగంలో నిష్ణాతులు, మనం ఏ రంగంలో రాణించాలనుకుంటున్నామో ఆ రంగం పైన మనం ఫోకస్ పెట్టాలి అన్నది నా ఉద్దేశం. ఓకే, మరి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది ఒక కామెంట్ పెట్టండి, అట్లనే లైక్ చేయండి, షేర్ మీరు ఎట్లా చేయరు నాకు తెలుసు. బాయ్ మరి అందరికీ.